బిడ్డలు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. పల్నాడు పరిస్థితులతో కట్టుదిట్టంగా ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. కౌంటింగ్ డే దగ్గర పడే కొద్దీ పోలీసులు ఇంకాస్త పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. గొడవలు అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1వ తేదీ సాయంత్రం 5 నుంచి మొదలైన ఆంక్షలు 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల దుకాణ యజమానులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సేవలు నిలిపివేశారు. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లతో పల్నాడు జిల్లా దేశంలోనే సమస్యాత్మక ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. ఎటువైపు చూసినా రక్తపాతం, గొడవలు, ఘర్షణలతో పల్నాడు అట్టుడికిపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల దుకాణాలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్డన్ సెర్చ్ కారణంగా చిరు వ్యాపారులు తిండికి సైతం గడవని పరిస్థితులతో అవస్థలు పడుతున్నారు. ఆంక్షలు సడలించాలని మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. పల్నాడు పరిస్థితులతో కట్టుదిట్టంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుంచి మా రిపోర్టర్ సాయి శంకర్ లైవ్లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, పోలీసుల ఆంక్షల మాట ఏమిటి, ప్రజల వెర్షన్ ఏమిటి? ఎంఎన్ఆర్ ప్రధానంగా ఉదయం అంటే నిన్న సాయంత్రం 6 గంటల సమయం తర్వాత పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో షాపులను అయితే పోలీసులు క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని షాపులు స్వచ్ఛందంగా కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా కూడా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎక్కడా కూడా అలజడులు కానీ ఘర్షణల వాతావరణం లేకుండా కూడా ప్రభుత్వం పోలీసు బలగాలు అయితే క్లియర్గా కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఉదయం సమయంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పోలీసులు అయితే క్లియర్గా ప్రతి షాపుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొన్ని షాపులు ఉదయం సమయంలో తెరిచేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే వాళ్ళకి సర్ది చెప్పి ముగిచ్చి ఇంటికి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఉదయం సమయంలో ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటటువంటి సామాన్య ప్రజలు తమ కూరగాయలు కొనుక్కోవడానికి లేదు, వేరే ఏదైతే నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు. షాపులు ఉదయం సమయంలో ఏమైనా తీస్తారేమో అనుకొని వచ్చాము, కానీ ఉదయం సమయంలో కూడా లేవు అనే విధంగా కూడా కొంతమంది అయితే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు డైలీ లేబర్ ఎవరైతే ఉంటారో వారు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం పల్నాడు జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంక్షలు కొంత సామాన్య ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రధానంగా పోలీసులు అయితే ఒక అంశాన్ని చెప్తున్నారు. ఘర్షణలు జరిగి ఏదన్నా జరిగితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము కొంత ఆంక్షల్ని పెట్టడం జరిగిందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం, నిత్యావసర సరుకులు అత్యవసరమైనటువంటి షాపులను కూడా మూయించినటువంటి పోలీసులు బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించినవి మూయించకుండా వాటిని ఓపెన్ చేయడం పైన మాత్రం కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బార్లు నిన్న నైట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రెగ్యులర్గా వాళ్ళ సమయానికి వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర పల్నాడు జిల్లాలో కనిపిస్తుంది. మరి దీనిపైన అయితే తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఎన్నికల నిబంధనల ప్రకారం 3వ తారీఖు సాయంత్రం నుంచి బార్ అండ్ రెస్టారెంట్లను మూయించాలనే విధంగా ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే మూయించలేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి పల్నాడు జిల్లాలో పోలీసులు ఎవరిని కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడటానికి కూడా ఇష్టం చూపిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చామన్నారు. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుత పరిస్థితులు అయితే లాక్డౌన్ని తలపించే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే కొంతమంది తమ అవసరాల కోసం అడపాదడపా బయటకు వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నప్పటికీ కానీ ఎక్కడా మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలు మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీంతోపాటు ఈరోజు ఆదివారం అవడం
కొంత క్లైమేట్ కూడా చల్లగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇంటి దగ్గరే వాతావరణాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రేపు సోమవారం మరి ఎట్లాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అయితే ఉదయం నుంచే కొంత లాక్డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఉదయం సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు తమ నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం ఇబ్బంది ఉందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాయి.